హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వడ అండి. రవ్వ వడ. సింపుల్గా మనం ఎలా చేసుకోవాలో, ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మామూలుగా అయితే మనం ఏదైనా వడ చేసుకోవాలంటే మినప్పప్పు లేదంటే పెసుళ్ళు, అలసందలు అవన్నీ నానబెడుతుంటాం కదండి. కానీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మినప్పప్పు వడలాగానే ఇది కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై ద వే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? ముందుగా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్నాక మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత అది మళ్ళీ ప్యాన్ పెట్టండి, పక్కన పెట్టుకోండి. అది పిండిని పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు, మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. అంటే 1 కప్పు వాటర్ తీసుకొని నీళ్లు బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, అదంతా వేసి బాగా కలవాలండి. బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అంతా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం వరకు అలా వదిలేయాలండి. 1 నిమిషం తర్వాత రవ్వ ఈ విధంగా గట్టిపడుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా పిసుకోవాలి. అంటే బాగా అంతా పడేటట్లు మనం కలుపుకోవాలి. ఓకేనా? అందులోనే మనము జీలకర్ర వేసుకోవాలి, అలాగే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం పచ్చగా దంచినది, తర్వాత తరిగిన కరివేపాకు, తర్వాత 1 కప్పు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత 1 కప్పు, చిన్న కప్పు పెరుగు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంతా పిండి మొత్తానికి ఆ మిశ్రమం అంతా కలుపుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీ చేసుకోవడము. ఇన్స్టెంట్గా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత మనము వడా షేప్లో చేసుకోవాలండి. అంటే హోల్ పెట్టుకొని చేసుకుంటాం కదా వడా షేప్, అలా చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్ పెట్టాలి, ప్యాన్ పెట్టి. అన్నిటినీ అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నామా, ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. బాగా ముందు ప్యాన్ హై ఫ్లేమ్లో పెట్టండి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. అంతే అండి, టేస్టీ రవ్వ వడ ఈజీ అండి. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే కమెంట్స్లో పెడితే నేను నెక్స్ట్ ఆ వీడియోలో మీ ముందుకు వస్తానండి. అంతే అండి, ఇన్స్టెంట్గా రవ్వ వడ ఎలా చేసుకున్నామో చూసారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. అంటిల్ దెన్, బాయ్.